సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా పచారీ కొట్టు యజమాని మాతోనే కాదండి, ఇలా అనేక మంది కస్టమర్లతోనూ అంతే ఆత్మీయంగా ఉండేవారు. ఆ ఆత్మీయత కేవలం వ్యాపారం బాగుండేందుకు చేసే నటన కాదు. 40 ఏళ్ల పాటు ఆయన దుకాణం నిర్విఘ్నంగా నడిపారు. గుండెపోటుతో ఆయన మరణిస్తే అనేక మంది కస్టమర్లు ఆయన్ను చూసేందుకు వెళ్లారు. ఆ తర్వాత షాపును తల్లి కొడుకులు నడపడం మొదలుపెట్టారు. ఈలోగా మా వీధిలో పెద్ద సూపర్ మార్కెట్ వచ్చేసింది. మెల్లిగా జనం ఆ సూపర్ మార్కెట్కి వెళ్లడం మొదలుపెట్టారు. దానికి పోటీగా తన షాపును కూడా విస్తరించబోయి అప్పుల పాలై చివరికి మా పచారీ దుకాణం మూసివేయబడింది. ఈ కార్యక్రమం చూశాక మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన చూడండి చేయండిలో ఆప్లిక్ వర్క్ ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు రామతులసి గారు. ఆవిడని అడిగి ఈ వర్క్ గురించి తెలుసుకుందాం. నమస్కారం తులసి గారు. హాయ్ అపర్ణ. తులసి గారు, జనరల్ గా మన ఆడవాళ్ళకి డ్రెస్సులన్నా శారీస్ అయినా వాటి మీద వేసే వర్క్స్ అన్నా చాలా ఇష్టం. సో మరి ఈ ఆప్లిక్ వర్క్ కి ఈ వర్క్ చేయాలంటే కావాల్సిన వస్తువులు ఏంటి? ఫ్రేమ్, క్లాత్, సిజర్స్, గ్లూ, కలర్ క్లాత్స్, థ్రెడ్, నీడిల్, ఒక వేరే అంటే లావు దారం, ఒకటి చాక్ పీస్. ఆప్లిక్ వర్క్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసాం కదా, ఇప్పుడు ఆ వర్క్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో తులసి గారు చెప్పండి, ఈ వర్క్ ఎలా చేయాలి? ముందుగా మనం ఫ్రేమ్ కి క్లాత్ ఇలా ఫిట్ చేసుకొని పెట్టుకోవాలి. టైట్ గా ఫిట్ చేసుకోవాలి. దీనికి బ్రాడ్ గా ఉన్న పెటల్స్ ఉన్న ఫ్లవర్స్ వేసుకోవాలి. ఓకే. అంటే ఇలా ఒక 3 పెటల్స్ వేసుకునే డిజైన్ వేస్తున్నాను. ఇలా అన్నమాట. అంటే ఈ ఆప్లిక్ వర్క్ ఏ సైజ్ లో అయినా చేసుకోవచ్చా? మినిమం సైజ్ అని ఉంటుంది? అంటే ఏ సైజ్ అంటే ఇది పెద్దది అనమాట. దీనికంటే చిన్నగా చేసుకోవచ్చు. ఈ సైజ్ అయితేనే బాగుంటుంది అనమాట. మనం ఏ వర్క్ చేస్తున్నామో అది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఈ లావు థ్రెడ్ తీసుకోవాలి. తీసుకుని ఈ పెటల్స్ ని మనం మెజర్ చేసుకోవాలన్నమాట. అంటే టేప్ తో మెజర్ చేయడానికి వీలు ఉండదు కాబట్టి ఇలా, అంటే ఎంత క్లాత్ పడుతుంది అనేది అప్రాక్సిమేట్ గా మనం ఈ థ్రెడ్ తో ఇలా మెజర్ చేసుకోవాలన్నమాట. ఈ రౌండ్ ఎంత వస్తుంది అనేది, ఎంత మెజర్మెంట్ వస్తుందో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇలా ఈ కట్ వరకు చూస్తున్నప్పుడు మనకి దీనికి ఇంత క్లాత్ పడుతుంది అనమాట. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే అప్రాక్సిమేట్గా ఇంత తీసుకుంటే సరిపోతుంది. ఈ సైజు క్లాత్ తీసుకోవాలి. ఈ థ్రెడ్ ఓన్లీ మెజర్మెంట్ కోసం ఉపయోగించాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఏ క్లాత్ అయితే వర్క్ చేస్తామో ఆ క్లాత్ సైజ్ ఇది. ఓకే. ఇప్పుడు మనం ఫ్లవర్ కి ఎల్లో కలర్ తీసుకుంటున్నాము. ఈ థ్రెడ్ తో మనం దీని యొక్క విడ్త్ కొలుచుకోవాలి ఇలా. ఓకే. ఇంత. ఓకేనా? ఓకే. ఇక్కడతో మనం చాక్తో మార్క్ చేసుకుంటాం. అలాగే మనకి దీని యొక్క వెడల్పు కూడా కావాలి కదా, అప్రాక్సిమేట్గా ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇంత క్లాత్ కావాలన్నమాట. అంటే ఒక రిబ్బన్ లాగా కావాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దీంతో ఏం చేయాలంటే నీడిల్ థ్రెడ్ తీసుకుని మనం ఏ కలర్ క్లాత్తో అయితే వర్క్ చేస్తున్నామో ఆ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఓకే. ఓకేనా? ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఏదో ఒక ఎడ్జ్లో తీసుకుని స్టార్ట్ చేసుకోవాలి ఈ కార్నర్ నుంచి. ఓకేనా? ఇలా. ఓకే. అంటే ఈ క్లాత్ ని ఇలా మనం జాయిన్ చేసుకోవాలి, రౌండ్ కుట్టాలన్నమాట. ఏ సైడ్ అయితే స్టార్ట్ చేసామో అటువైపు దీనికి అంతటికి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. మనకి టర్నింగ్స్ వచ్చేటప్పుడు కొంచెం కష్టం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు చిన్న ఫ్రిల్లా పెట్టి కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాం కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు ఇలా జాయిన్ చేసేటప్పుడు కూడా మరీ ఎడ్జ్ లో కుట్టకూడదు. ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా వదులుకొని కుట్టుకోవాలన్నమాట. అంటే గ్రిప్ ఉంటుంది అలా చేస్తే. ఇది చాలా ఫైన్ గా కుట్టుకోవాలి. అంటే ఇలా చిన్నగానే కుట్టాలన్నమాట. రన్నింగ్ స్టిచ్ అయినా కూడా. సో ఇలా అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క పెట్టెలు ఒక్కొక్క కలర్ లో కావాలనుకోండి, అలా చేసుకోవచ్చు. అలా కూడా వేసుకోవచ్చు.
అలా కూడా. అప్పుడు మనం కలర్ ఇక్కడ వరకు ఈ కలర్ ని ఇక్కడ స్టాప్ చేసేసి కొంచెం ఎడ్జ్ ఉంచుకొని కట్ చేసేయాలి ఈ క్లాత్. కట్ చేసి మళ్ళీ ఇంకా వేరే క్లాత్ ని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలాగే మనం ఈ రౌండ్ అంతా కూడా 3 petals ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం కంప్లీట్ అయిపోయింది కదా ఇలా స్టిచ్ చేయటము. అంటే మనం ఏ డిజైన్ అయితే వేసామో ఒక ఎడ్జ్ నుంచి అంతా జాయిన్ చేసుకున్నాం అనమాట. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నాట్ వేసేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత ఇలా నాట్ వేసుకున్నాం అనమాట. నాట్ వేసుకున్న తర్వాత మనం ఒక పెటల్ని తీసుకుని ఇలా టైట్ గా లాగి పట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇంకా అక్కడతో థ్రెడ్ తీసేయచ్చు, అక్కడతో స్టిచ్చింగ్ ఉంచవచ్చు. అంటే మళ్ళీ మనకి మధ్యలో అయిపోతుంది అనుకున్నప్పుడు వేరే థ్రెడ్ తీసుకుని మనం ఎక్కువ తీసుకోవాలి థ్రెడ్. దానికోసమని కన్వీనియంట్ కోసం అనమాట, మిడిల్ లో స్టాప్ చేయకుండా ఉండటం కోసం. ఓకేనా? ఇలా లాగి పట్టుకుంటే మనకి పెటల్ లాగా వస్తుంది అనమాట. ఇలా ఈ మిడిల్ వరకు అంటే ఈ పెటల్ ఎండింగ్ వరకు తీసుకుని అడుగు నుంచి తీసుకుని అంటే ఫ్రిల్స్ అన్ని కూడా పట్టుకుని ఉండేటట్టుగా మనం ఇలా లాగి పట్టుకుని ఇలా కుట్టుకోవాలి. అలా 3 petals కూడా ఇలాగే కుట్టుకోవాలన్నమాట. అంటే ఈ డిజైన్ దేని మీద బాగుంటుందండి? శారీస్, డ్రెస్సెస్ ఏనా లేకపోతే ఇంకా వేరే వీటి మీద? శారీస్ కి డ్రెస్సెస్ కి బాగుంటుంది. అంటే మనకి డిజైనర్ శారీస్ అని వస్తున్నాయి కదా, అలాంటి శారీస్ కి బాగుంటున్నాయి అనమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కదా, ఈ కంప్లీట్ అయినప్పుడు ఎక్కువ ఉన్న ఈ క్లాత్ ని కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసినప్పుడు కూడా మనకి ఫ్లవర్ మిడిల్ లో ఎలా ఉంటుందో ఆ లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఏం చేయాలంటే ఈ రౌండ్ ఎలా అయితే కుట్టామో దాన్ని మళ్ళీ కుట్టుకోవాలి. అంటే గ్రిప్ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి గట్టిగా ఉండటం కోసం అనమాట. మళ్ళీ రౌండ్ గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో అంటే ఇది ఓన్లీ 3 petals తోనేనా 4 petals 5 petals కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఏ సైజ్ లోనే వేసుకోవచ్చు. ఇక్కడ మనం కొంచెం గ్లూ తీసుకున్నాం కదా, ఆ గ్లూని కొద్దిగా అప్లై చేసినట్లయితే థ్రెడ్స్ అవి రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా మనకి కావాలంటే సీక్వెన్స్ వేసుకోవచ్చు. అంటే కుట్టింది ఉంది చూపిస్తాను, అంటే ఫైనల్ గా మనం ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు రెడీ అయింది తీసుకొచ్చాను. అంటే ఇలా ఇప్పుడు మనం కుట్టాం కదా, ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ 2 ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ లీవ్స్ కూడా వచ్చినాయి. చుట్టూరా వర్క్ చేసి ఈ ఎడ్జెస్ లో మనం గ్లూ పెట్టేసుకుంటే అది స్టక్ అయిపోతుంది. అంటే ఈ ఒక్క ఫ్లవర్ అనే కాకుండా ఎన్ని పెటల్స్ మనకి నచ్చిన ఫ్లవర్ వేసుకోవచ్చు. అంటే ఎక్కువ పెటల్స్ అనేవి 3-4 సరిపోతాయి, ఇంకా అంతకంటే ఎక్కువ రాదు. అంటే క్లాత్ ఎక్కువ అయిపోయి సెపరేషన్ కనిపించదు, పెటల్ సెపరేషన్ కనిపించదు అనమాట. ఇలా చూసుకున్నప్పుడు మనకి 3 petals అయితే ఆ వేరియేషన్ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే తులసి గారు, చాలా బాగుంది. డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు, ఫ్రాక్స్ వేసుకోవచ్చు. ఫ్రాక్స్ కూడా వేసుకోవచ్చు. నీట్ గా ఉంది. థ్యాంక్ యూ తులసి గారు, మా సకులకు ఒక మంచి వర్క్ నేర్పించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.